తీసుకురావడం దాని గురించి ఇచ్చిన జీవోలో ఈ జీవో చూడండి 26/12/2024 డిసెంబర్లో ఇచ్చారు. అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్, ఇక్కడ కన్సల్టెంట్ అనలేదండి, అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ అండ్ ఆల్సో టు కాల్ షార్ట్ టెండర్స్ అదే విత్ ఇన్ 7 days లో అపాయింట్ చేయమని ఇచ్చారు. ఇక్కడ అడ్వైజర్ అని ఇచ్చారు తప్ప కన్సల్టెంట్ అని ఇవ్వలేదు సార్. ఇక్కడ అడ్వైజరా కన్సల్టెంట్ ఇష్యూ సార్, ఒక్క ఇష్యూ వైసీపీ గారు ఇక్కడ అడ్వైజరా కన్సల్టెంట్ అనేది కాదు సార్ ఇష్యూ. ఈ ఇష్యూ ఏంటంటే అపాయింట్ చేసిన పర్సన్ కి ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది మనం చర్చలో తీసుకోవాలి. ఇందాక మీరు నిమ్మగడ్డ గారు కూతురు అన్నారు, అది నేను ఏకీపిస్తా. ఆమెకి అసలు అక్కడ ఉండటానికి రైట్స్ ఉండే లేదనేది అసలు ఆ క్వాలిఫికేషన్ ఏందని మనం చర్చించుకోవాలి. ఇక్కడ అసలు కన్సల్టెంట్ అడ్వైజర్ అని కాదు సార్, వాళ్ళకి అసలు ఆ పోస్ట్ లో నిలబెట్టడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందని మనం అది చెక్ చేసుకోవాలి. మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇందాక మీరు అంటారు రాజుగారు ఇది మీరు కరెక్ట్ చేయాలండి, రాజుగారు ఇది నాదేమైనా మిస్టేక్ ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. ఒక మాట చెప్తాను, నేను చెప్పేదాన్ని మిస్టేక్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి. రుషికొండ ఎన్సిఎల్టీ వైలేషన్ జరిగితే పెనాల్టీ వేశారు సార్, అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కట్టా అని చెప్పి నేను నారా లోకేష్ గారు అక్కడ ఒక ప్రెస్ మీట్లో చెప్తే నేను విన్నాను. అది రైటో రాంగో మీరు చెప్పాలి అది కూడా, ఎందుకంటే అజయ్ గారు ఒప్పుకున్నారు, అవును అది కొంచెం ప్రజావేదిక అనేది తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు. ఇప్పటికి కూడా మీరు రుషికొండ అనేది తప్పు జరిగింది మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అక్కడ కట్టిన మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? వైలేషన్ ఆఫ్ రూల్స్ జరిగింది, అందులో వైలేషన్ ఆఫ్ రూల్స్ జరిగింది. ఎన్సిఎల్టీకి పెనాల్టీ కట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్సిఎల్టీకి పెనాల్టీ కట్టారు. కట్టలేదు. మీరు రాజుగారు మీరు కరెక్ట్ చేయాలండి. ఇది లోకేష్ గారు చెప్పారా ఎక్కడో అని చెప్పి మీరు అంటున్నారు. ఎన్సిఎల్టీకి ఎక్కడా కూడా పెనాల్టీ వేయడం జరిగింది, ఆ తర్వాత దాన్ని మళ్ళీ పెనాల్టీ కట్టాలని చెప్పి రైట్ పెనాల్టీ ఎందుకు వేస్తారు? ఎన్సిఎల్టీ ఖాళీ కూర్చుందా? ఎన్సిఎల్టీ ఖాళీ కూర్చుందా? ప్రజావేదిక ఎందుకు పెనాల్టీ వేయలేదు? లేదంటే అసెంబ్లీకి ఎందుకు పెనాల్టీ లేదు? హైకోర్టుకి ఎందుకు పెనాల్టీ రుషికొండకి ఎన్సిఎల్టీ పెనాల్టీ వేసిందంటే సంథింగ్ తప్పు జరిగిందనే దానికి అర్థం. ఆ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారంటే వీళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకుంటారు, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. అందుకే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అది మీరు గుర్తుంచుకోండి. ఓరకు ఎన్సిఎల్టీ వాళ్ళు ఖాళీ కూర్చోరు సార్. వారు మీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి దాని మీద పెనాల్టీ వేయడానికి నాగార్జున గారు వస్తాను మీ దగ్గరకు వస్తారు. ఒక నిమిషం టైం అవుతుంది, ఒక నిమిషం ఆగండి మీరు ప్లీజ్. బాబు గారు ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మీరు కన్సల్టెంట్స్ ను పెట్టుకోండి లేకపోతే సలహాదారులను పెట్టుకోండి, పెట్టుకునేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులా కాదా, సలహాలు ఇచ్చేటటువంటి స్థాయి ఉందా లేదా అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి సమాధానం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నాకు పెట్టుకుంటున్నటువంటి ఈ సలహాదారులను చూస్తే వీళ్ళంతా కూడా నిష్ణాతులు. మరి గత ప్రభుత్వం ఎందుకని అలాంటి వాళ్ళని పెట్టుకోలేదు అనేది మాత్రమే మన డిబేటు. దాని గురించి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ నేను స్టార్టింగ్ లో అందుకే చెప్పాను సార్, వీళ్ళు ఏంటంటే వైసీపీ అధికార ప్రతినిధులు సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ చేయడంలో నిష్ణాతులు వీళ్ళు. నేను అడుగుతున్నది ఎంతమంది అడ్వైజర్లు పెట్టుకున్నారు, కన్సల్టెంట్స్ ఎంతమంది, ఇది కాదు. పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకున్నారా లేదా, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ జరిగిందా లేదా, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి మేలు జరిగిందా లేదా, హెల్ప్ అయిందా లేదా అనేది చూడమంటున్నారు. వైసీపీ హయాంలో ఇంతమంది అడ్వైజర్స్ ని కన్సల్టెంట్స్ ని పెట్టుకున్నారు కదా, దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి అది నేను అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా రమేష్ గారు తిప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి అడ్వైజర్ కన్సల్టెంట్. అడ్వైజర్ అనే వాళ్ళు ఇందాక మన నాగార్జున గారు చెప్పినట్టుగా వాళ్ళు పాలసీ మేకింగ్ లో సలహాలు ఇస్తారు. కానీ కన్సల్టెంట్ అనేవాడు అడ్మినిస్ట్రేషన్ లో పాలసీ ప్రిపరేషన్ నుంచి పాలసీ ఇంప్లిమెంటేషన్ వరకు అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు మనకి గ్రౌండ్ రిపోర్ట్స్ తేవడంలో కానీ అలాగే ఆ పాలసీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ వాళ్ళు ఉపయోగపడతారు. నథింగ్ బట్ ఏ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఒక కంపెనీ లాగా. సో వాళ్ళని వీళ్ళని కలిపి మిక్స్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని అపాయింట్మెంట్ చేసుకున్నారు, ఆయన ఎంతమందిని అపాయింట్మెంట్ చేసుకున్నారు పక్కన పెట్టండి. పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ చూడాలి. దాని నుంచి మన ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు జరుగుతుందా లేదా, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మనకి హెల్ప్ అవుతుందా లేదా చూడాలి. ఇంత మందిని ఎక్కువ మందిని నియమించేశారు
అని చెప్పి మీరు చెప్పారు కాబట్టి మీరు ఎక్కువ మందిని నియమించారు. నేను ఇప్పటికే చెప్తున్నాను, మీరు ఎక్కువ మందిని నియమించుకున్నారు కానీ ఉపయోగం లేదు. మీరు నియమించిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలాంటి వాళ్ళు నియమించుకున్నారు మీరు? సార్ ఒకటే రాజు గారు, మీ ద్వారాగా నేను వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ గారిని అడుగుతున్నాను. నిమ్మగడ్డ రమేష్ గారి కూతురికి ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు కదా, అంటే నిమ్మగడ్డ రమేష్ గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కూతురికి అడ్వైజర్ గా ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. అలా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉంటే ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలా అంటారు అవుతుంది? ఆ లాజిక్ ప్రకారం మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లేదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా అయ్యే అర్హత లేదు కదా. ఎమ్మెల్యేని తప్పుకోమని చెప్పండి. మీరు నిజంగా ఆ లాజిక్ మాట్లాడాలనుకుంటే, ఆ లాజిక్ ప్రకారం క్వశ్చన్ చేయాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయండి. నీ మీద ఇన్ని కేసులు పెట్టుకొని ఏది క్లారిటీ తెచ్చుకోకుండా, ఏది క్లియర్ చేసుకోకుండా నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉన్నావు, ఎందుకు ముఖ్యమంత్రిగా చేసావు, ఎందుకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ కాదా చూడాలి, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ రోల్ క్లారిటీ ఉందా, నిష్ణాతులా కాదా, పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ మనకు ఫుల్ఫిల్ అవుతుందా లేదా, అది మనం చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మెర్చండైజర్ తీసుకున్నారు బ్యాంక్ సంబంధించి అని చెప్పి, రుణాలు తెచ్చుకోవడానికి ఓ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని తీసుకోవడంలో తప్పేముంది? తప్పేముంది చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళాడు, ఇన్నిసార్లు ఆర్బీఐకి వెళ్ళాడు, ఏమైనా డబ్బులు తెచ్చుకోగలిగారా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో తెచ్చుకున్నారు? అప్పు తెచ్చుకోవడానికి పరిగెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ మనం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు కాదు సార్, ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాము, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది అనేది మాత్రం చూడాలంటున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అపాయింట్ చేసిన అడ్వైజర్లు కన్సల్టెంట్స్ ఎవరు కూడా పనిచేయలేదు కాబట్టి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది, పరిపాలన గాడి తప్పింది, రాష్ట్రం అధోగతి పాలైంది. కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎవరిని అపాయింట్ చేసినా బాధ్యతాయుతంగా మంచి వాళ్ళని వేసుకుంటున్నాం, ఎక్స్పర్ట్స్ వేసుకుంటున్నాం, తప్పేముంది అందులో? ఓకే ఓకే కారుమంచి రమేష్ గారు ఇందాక మాట్లాడుతూ కొన్ని అంశాలను ఇంకో పాయింట్ సార్, ఇంకో పాయింట్ ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ మీ దగ్గర టైం ఉంటే వస్తాను. చెప్పండి. ప్రజావేదిక గురించి మాట్లాడుతున్నారు సార్. ప్రజావేదిక ప్రభుత్వం అక్రమ కట్టడం ఏంటంటే ఓకే, దానికి ఇది అడ్మినిస్ట్రేషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రజావేదికను కూల్చేయడం ఏంటండి? ప్రజావేదికను కూల్చేస్తారు ఓకే, వాటి సమాధానాలు రావులేండి సార్. ఒక నిమిషం, వాటన్నిటికి సమాధానాలు రావు, ఉన్న వాటికే సమాధానాలు లేనటువంటి పరిస్థితి. ఒక నిమిషం, టైం అవుతోంది. కాదు అలాంటి కాదు సాడిస్టిక్ కాదండి, అదొద్దు ప్లీజ్. ఒక్క నిమిషం పాలూరు గారు, బాబు పాలూరు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి, బాబు పాలూరు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సబ్జెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక్క నిమిషం. మనకు రమేష్ గారు ఇందాక కొంతమంది పేర్లు ఉటంకించి వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చారంటున్నారు. నా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం నేను కొంతమంది చెబుతా. సజ్జలు సార్ ఒక్క నిమిషం సార్, నేను కొన్ని పేర్లు చదువుతాను వినండి. బాబు గారు, చంద్రబాబు గారి హయాంలో అపాయింట్ చేసిన అడ్వైజర్స్: విజయ్ కుమార్ గారు వ్యవసాయ శాఖ, మీకు ఎవరికైనా తెలుసా? జీవి కృష్ణరాజు గారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, జోసెఫ్ గారు ఫిషరీస్, గుప్తా టెక్నికల్ అడ్వైజర్ ఫిషరీస్, ఎస్ మంతా ఎనర్జీ యూనివర్సిటీ, వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏపీ ఫైబర్ నెట్, చంద్రశేఖర్ రెడ్డి మీడియా అడ్వైజర్ సిఆర్డిఏ, పరకాల ప్రభాకర్ గారు మీడియా అడ్వైజర్, వినయ్ కుమార్ లీగల్ అడ్వైజర్, విజయ్ చంద్రు బయోటెక్నాలజీ, ఇంతియాజ్ ఫైనాన్స్ అడ్వైజర్, బాలేశ్వరరావు ఫైనాన్స్ అడ్వైజర్, నరసింహమూర్తి ఫైనాన్స్ సర్వీసెస్ అడ్వైజర్, దత్తి సురేంద్ర జాయింట్ ఫైనాన్స్ అడ్వైజర్, ఎన్ శ్రీనివాసులు ఫైనాన్షియల్ అడ్వైజర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఇలాంటి చెప్పనివ్వండి సార్. మీరు నియమించారు, వీళ్ళెవరు కూడా మాకు ఎవరికి తెలియదు.
కానీ ఈ రోజున మీరు ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం టైం అవుతోంది, ఒక్క నిమిషం మీరు కొన్ని పేర్లు చెప్పారు, బహుశా మన మిత్రుల దగ్గర దాని మీద పేర్లు లేవేమో, నేను కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమించినటువంటి సలహాదారులకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరికీ తెలుసు, సో వారొకరు. రాజ్ కసిరెడ్డి, ఆయన ఐటీ నిపుణులు, మద్యం స్కామ్లో మొత్తం ఆయనే ఉన్నారని చెప్పేసి మొన్న మీ విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత వచ్చేసి లోకేశ్వర్ రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్, 2019లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి, సో ఆయనకి టెక్నికల్ అడ్వైజర్ ఇచ్చారు. కల్లం అజయ్ రెడ్డి, సో ఆయన ఏం చేశారు మీకు తెలుసు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి సలహాదారు. తర్వాత వచ్చేసి తలసిల రఘురాం గారు, ఆయన మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎలాంటి స్టేజ్లో వేయాలని చూసేటటువంటి వ్యక్తి, ఆయన ఒక అడ్వైజరు. తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఎంప్లాయీస్కి సంబంధించి, ఒక్క నిమిషం సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఉద్యోగ సలహాలు సంఘాలకు సంబంధించినటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. ఆలూరు సాంబశివారెడ్డి, ఈయన వచ్చేసి మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారి భర్త, ఒక జిల్లాకి సంబంధించినటువంటి యువజన విభాగం అధ్యక్షుడు, ఆయన వచ్చేసి ఆయన ఒక సలహాదారు. పి నాగార్జున రెడ్డి, ఆయన ఒక ఎంపీపీ జడ్పీటీసీగా పనిచేసిన ఆయన, మరి ఆయన ఏం సలహాలు ఇచ్చాడో తెలియదు. తర్వాత వచ్చేసి స్వామి స్వరూపానంద గారు ఇచ్చినటువంటి అడ్వైజర్స్ మేరకు జ్వాలాపురపు శ్రీకాంత్ గారు, ఆయన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అడ్వైజరు. తర్వాత దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, ఐటీ అడ్వైజరు. భరత్ రెడ్డి గారు. సో ఈ పేర్లన్నీ ఎందుకు చదివానంటే ఈ పేర్లు వెనక ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని గుర్తు చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో నేను చదివాను. ఇందాక మీరు చదివినటువంటి పేర్లన్నీ కూడా సామాజిక వర్గాల వారీగా వాళ్ళ వాస్తవంగా అయితే దీని మీద ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చర్చ చేద్దాం. గతంలో పెట్టుకున్నటువంటి